ట్రేసింగ్ పేపర్ గురించి డీటెయిల్గా చెప్పమని చాలా కామెంట్స్ వచ్చాయి. నేను బయటకెళ్ళి తెచ్చుకోవడం అవ్వట్లేదు అండ్ ఆల్రెడీ నా దగ్గర చాలానే ఉంది, బట్ ఎక్కడ పెట్టానో గుర్తులేదనమాట. ఫైనల్గా ఈరోజు ధృవ బయటికి తెచ్చి దాన్ని ఆడుతున్నాడు. నేను ఫస్ట్ ఏ పైపో ఏంటో అనుకున్నాను, బట్ నా దగ్గరికి తెచ్చి ఆడదాము అని చెప్పే వరకు నాకు అది ట్రేసింగ్ పేపర్ అని తెలియదు అనమాట. వెంటనే తీసుకుంటే ఏడుస్తాడని నేను తనతో ఆడుతున్నట్టు ఆడి తననే ఓపెన్ చేయమన్నాను. యాక్చువల్గా చూసారా, ఇది ఎంత ఆడుతున్నా చిరగట్లేదు అనమాట. బికాజ్ ట్రేసింగ్ పేపర్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి కవర్లా వస్తుంది, ఒకటి పేపర్లా వస్తుంది. మీరు ఈ కవర్లా ఉన్నదే తీసుకుంటే మీరు ఒక డిజైన్ ప్యారెట్ కానీ మనకి అవసరమైనవి ఏవైనా పికాక్ అలాంటివి గీసుకున్నప్పుడు 1-2 సార్లు ట్రేస్ చేసుకుంటే అవి మనకి తర్వాత చేసుకోవడానికి కూడా పనికొస్తాయి అనమాట. చాలా డిజైన్స్ అలా మనతోనే ఉండిపోతాయి. ఇది చిదిపినా యాక్చువల్గా కట్ చేస్తే కానీ ఇది చిరగదు అనమాట. చిదిపినా చిరగదు. సో ఇదైతే బాగుంటుంది. దీని లింక్ కూడా నాకు తెలీదు. యాక్చువల్గా నేను ఇది బయటే తీసుకున్నాను. మీరు మ్యాచింగ్ సెంటర్స్కి వెళ్ళి ట్రేసింగ్ పేపర్ అని అడిగితే ఇస్తారు. బట్ మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మీషోలో కానీ సర్చ్ చేసినా మీకు డెఫినెట్గా దొరుకుతుంది. కవర్లా ఉన్నదే తీసుకోండి, పేపర్లా ఉన్నది వద్దు.